హాయ్ అండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం చూడబోతున్నాము హంపిలో ఉన్నటువంటి విరూపాక్ష టెంపుల్ అండి. మనకి హంపి నగరంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. వాటిలో అయితే ఇప్పటికీ పూజలు జరుగుతున్నటువంటిదైతే విరూపాక్ష టెంపుల్ అండి. విరూపాక్ష టెంపుల్ వచ్చేసి మనకి బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడైతే మనము గోపురం దగ్గర ఉన్నాము. ఈ గోపురంలో నుంచే లోపల గుడికి ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడైతే హంపి నగరంలో ఫారినర్స్ కూడా చాలా మంది వచ్చి విజిట్ చేస్తున్నారండి. అక్కడైతే నేను చూడడం జరిగింది, ఫారినర్స్ తోటి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అలాగే పైకి వెళ్ళామంటే హేమకుంట హిల్ అనేది వస్తుంది. అక్కడ ఈవినింగ్ టైం అయితే సన్సెట్ అనేది బాగా చూడొచ్చు. ఇది వచ్చేసి కోనేరు. అదేవిధంగా ఇప్పుడైతే మనం లోపలికి పోతే ఎంటర్ అవుతాము. లోపలికి ఎంటర్ అయినాక లెఫ్ట్ హ్యాండ్ సైడే మనకైతే ఏనుగు ఉంటుంది. అక్కడైతే మనము ఫ్రూట్స్ కానీ లేదా మనీ కానీ ఇచ్చి ఏనుగు దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, అక్కడ కనబడుతుంది కదా, అదే అండి గోపురము. ఆ గోపురం దాటుకున్నాక మనకైతే గర్భగుడి అనేది ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలామంది ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేదు. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనమైతే తీసుకోవచ్చు. ఫస్ట్ రాక్ కింద కొడతాను సాగపో అలా మాట चिनी गाछ मार्छ మొబైల్ పడుతుంది. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, విరూపాక్ష దేవాలయానికి దగ్గరగా ఉన్నటువంటి తుంగభద్ర నది అండి. ఇటుపక్క నుంచి అటుపక్కకి క్రాస్ చేయడానికి పర్ హెడ్ అయితే వాళ్ళు బోట్లో 20 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి మనకి దగ్గరగా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం వెళ్ళి చూడొచ్చు. నేను అప్పుడు డే టైంలో అయితే వెళ్ళాను కదా, అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇటు పక్క నుంచి అటు పక్కకి 20 రూపీస్ ఇచ్చి వెళ్ళి అక్కడ ఆటోస్ ఉంటాయి, ఆటో తీసుకొని వెళ్ళి చూసేసి మళ్ళీ ఇక్కడికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి హంపి నగరంలో ఉండేటువంటి మార్కెట్ ఏరియా అండి. ఇక్కడైతే మనకి కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. మనకి ఏది నచ్చితే అవైతే కొనుక్కోవచ్చు. అలాగే అక్కడ హోటల్స్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి, రెస్టారెంట్స్ చాలా తక్కువగానే ఉన్నాయి. కాకపోతే మనము అక్కడ నైట్ కానీ స్టే చేసే పని అయితే అక్కడ రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసేసి
హోటల్లో తినేసి ఇక్కడ ఏమన్నా మనకు కావాల్సినవి కొనుక్కొని అయితే ఒక నైట్ అయితే స్టే చేయొచ్చండి హంపి నగరంలో. మరునాళ్ళు వచ్చేసి నేను అక్కడ లోటస్ మహాలు అవన్నీ అయితే విజిట్ చేయడం జరిగింది. నేనైతే హంపి నగరంలో టోటల్గా 2 days ఉన్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.